హాయ్ అండి. మేము డీమార్ట్కి అయితే వెళ్ళామాట. వెళ్ళి చూసారా, మా అద్వితలు అయితే తను నచ్చింది అది తీసుకుంది. మా అబ్బాయి కూడా ఆడికి నచ్చింది అది తీసుకుంటాడు. మేమేమి బిస్కెట్లు ఏమో మేము వాళ్ళ కోసం కొన్నామాట. ఇంకా అలా వెళ్ళి కొలిది వీళ్ళకి ఏదో ఒకటి కావాలని తీసుకుంటూ ఉంటారు. మేమైతే ముఖ్యంగా వెళ్ళింది డైపర్స్కి వాటికి వెళ్తుంటాం అన్నమాట. దేవుడి సామాన్కి వెళ్తుంటాం. కానీ మా పిల్లలు మాత్రం ఈ ఎక్స్ట్రా ఇవి అవి కావాలంటారు. అది కాకుండా మేము కూడా ఏదన్నా ఒకటి చూసామనుకో, అది అవసరం ఉన్నా లేకపోతే కూడా తీసుకుంటాం. ఏదో 4-5 సామాన్లు కొనాలని వెళ్తాము, లిస్ట్ రాసుకొని. కానీ అక్కడికి వెళ్ళాక 4-5 సామాన్లతో ఇంకొక 5 సామాన్లు చేస్తే 10 సామాన్లు కొనుక్కొని వస్తుంటాం అన్నమాట. అది మనకు అవసరం ఉన్నా లేకపోతే రేపు పొద్దున ఉపయోగపడుతుంది అని చెప్పేసి కొంటాము. అలా చేస్తున్నాం ప్రతిసారి అయితే కనుకండి. ఇలాగ మనకు 1000 రూపాయలు అవుద్దని చూస్తున్నారు. ఎప్పుడైనా 1000 రూపాయలు ఎక్కడ అవ్వదండి. నెలకి 2-3 సార్లు వెళ్తాం. ఆ 2-3 సార్లు ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా ఒక 2000 ఖచ్చితంగా అవుతూ ఉంటుంది. ఇలాగ ప్రతిసారి ఇలా చేయడం వల్ల మా ఆయనగారు అంటారు, అందుకే డీమార్ట్ రాకూడదు అంటారు అన్నమాట. ప్రతిసారి ఇలా ఒక 1000 రూపాయలు అవగొట్టేది కాస్త 2000 కూడా అవగొట్టుతాం అంటారు. నువ్వు కూడా చేస్తారా? మీరు కూడా అవసరం లేని కొంటూ ఉంటారా? కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను పెట్టి వేసిన ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ చెప్పండి. బాబా.